ప్రత్యేక ఆర్థిక మండళ్లు వీటినే సెజ్లు అంటారు. వీటి ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అదనపు ఆర్థిక కార్యకలాపాలను సృష్టించడం. 2 వస్తు సేవల ఎగుమతులను ప్రోత్సహించడం. 3 స్వదేశీ విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం. 4 ఉపాధి అవకాశాలను కల్పించడం. 5 మౌలిక వసతులను అభివృద్ధి చేయడం. ఇవి వీటి యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు. సింగిల్ విండో క్లియరెన్స్ యాక్ట్ను 2002లో ప్రవేశపెట్టారు. తర్వాత దీన్ని మెరుగుపరిచి 2014లో దీని స్థానంలో టీఎస్ ఐపాస్ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దీన్ని టీజీ ఐపాస్గా పిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని రకాల అనుమతులు అనేవి ఒకే చోట ఇచ్చుటకు ఇది ఉపయోగపడుతుంది. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2024 ప్రకారం తెలంగాణ యొక్క వస్తు ఎగుమతులలో అధిక వాటా అందిస్తున్న జిల్లాలు అవేంటంటే 1 రంగారెడ్డి, 2 మేడ్చల్ మల్కాజ్గిరి, 3 సంగారెడ్డి, 4 హైదరాబాద్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2024 ప్రకారం తెలంగాణలో తలసరి ఆదాయం అధికంగా గల జిల్లాలు వరుసగా 1 రంగారెడ్డి, 2 హైదరాబాద్, 3 సంగారెడ్డి, 4 మేడ్చల్ మల్కాజ్గిరి. తెలంగాణలో 3 రకాల భూ సంస్కరణలు అనేవి అమలు చేశారు. అవేంటంటే 1 మధ్యవర్తుల తొలగింపు, 2 కౌలు సంస్కరణలు, 3 భూగరిష్ట పరిమితి చట్టాలు. తెలంగాణలో రుణమాఫీ సంవత్సరాలు 2014, 2018, 2024. తెలంగాణలో ప్రస్తుతం కేంద్రం ఆమోదించిన కొత్త జోన్లు 2 మల్టీ జోన్స్ ఉన్నాయి, 7 నార్మల్ జోన్స్ ఉన్నాయి. మల్టీ జోన్ 1లోనేమో 4 జోన్స్ ఉన్నాయి, మల్టీ జోన్ 2లోనేమో 3 జోన్స్ ఉన్నాయి. మల్టీ జోన్ 1లో ఉండే 4 జోన్స్ ఏంటంటే 1 కాళేశ్వరము, 2 బాసర, 3 రాజన్న, 4 భద్రాద్రి. అలాగే మల్టీ జోన్ 2లో ఉండే 3 జోన్స్ ఏంటంటే జోన్ 5 యాదాద్రి, 6 చార్మినార్, 7 జోగులాంబ. జోన్ 6లోనేమో మన రాజధాని హెచ్వైడి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో లింగ నిష్పత్తి అధికంగా గల జిల్లాలు వరుసగా అవేంటంటే 1 నిర్మల్, 2 నిజామాబాద్, 3 జగిత్యాల, 4 కామారెడ్డి, 5 మెదక్. నిర్మల్లో అత్యధికంగా ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లాలు వరుసగా 1 రంగారెడ్డి, 2 హైదరాబాద్, 3 మేడ్చల్ మల్కాజ్గిరి. 2011 జనాభా లెక్కల ప్రకారం 10 ఉమ్మడి జిల్లాలను తీసుకుంటే తెలంగాణలో శిశు మరణాల రేటు అనేది అధికంగా గల జిల్లా మహబూబ్ నగర్. అలాగే శిశు మరణాల రేటు తక్కువ గల జిల్లానేమో హైదరాబాద్. తెలంగాణలో అతి ఎక్కువగా పశు సంపదను కలిగి ఉన్న జిల్లా నల్గొండ. అలాగే పశు సంపదను అతి తక్కువగా కలిగి ఉన్న జిల్లానేమో హైదరాబాద్. భారత్లో తెలంగాణ రాష్ట్రం గొర్రెల సంఖ్యలోనేమో మొదటి స్థానంలో ఉంది. ఆయిల్ ఫామ్ ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. గుడ్ల ఉత్పత్తిలో, పత్తి ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. వరి ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది.